ఏ చల్ కాడ్నా. ఏ జఫర్, మా క్లాస్ లో టాపర్ వీడు. కాలేజ్ లో బాగా చదువుతా ఉంటివి కదా, జాబ్ కి పోకుండా ఏమి ఇది చేస్తున్నావు? నేను క్యాంపస్ లో కూడా సెలెక్ట్ కాలేదు. బెంగళూరుకి పోయి 3 నెలలు కోడింగ్ నేర్చుకుంటే అయినా గానీ జాబ్ రాలేదు. జాబ్ కోసం ట్రై చేసినాను, రాకపోయేసరికి ఇది చేసుకుంటున్నాను. నువ్వేం టెన్షన్ పడట్లే, మన హెచ్ఆర్ కి చెప్పి జాబ్ ఇప్పిస్తాను. నెలకి 15,000 శాలరీ. నెలకి 15,000ఏనా? నేను డైలీ 10,000 సంపాదిస్తానే. ఇట్లేనేంట్రా జాఫర్ సాదిఖు? సాదిఖ్ కాదు, సాదిఖా. మీరు కొడతా అంటే శబ్దమే రావట్లేదే. అట్లా కాదే, ఇలా కొట్టాలి. రేయ్, ఆ వచ్చే అమ్మాయిని నువ్వేం కెలకద్దు. నువ్వు ఊరికే ఉండరా. హాయ్ అండి. హలో, చెప్పండి. అదే విన్నాను, మీ మొగుడు చనిపోయారంట కదా. చాలా బాధగా అనిపించిందండి విని. మీకు ఏం అభ్యంతరం లేకపోతే మీ మొగుడి స్థానాన్ని నేను తీసుకోవచ్చా? నాకైతే ఎటువంటి అభ్యంతరం లేదండి. మీరు ఒకసారి పోయి శ్మశానం వాళ్ళతో అడగండి. రే, ఎవరా మా పొలంలో కాల్చినారు? రే తోఫిక్, క్లీన్ చేసేయి. సరే నాయనా. ఏంటయ్యా గారు మీరు చదువుకున్న పిల్లోడికి పని చెప్తున్నారు? పనోడిని నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను, ఉండండి. ఏంట్రా గడ్డి ఇట్లా పెరిగిపోయింది? ఒరే కొడకా, ఈ గడ్డి పిక్కిచ్చేసాయి. సరే నాయనా. ఉండండి అయ్యా గారు, మీరు ఈ పనోడిని పెట్టుకుని చదువుకున్నోడికి పని చెప్తారా మీరు? నేను పీకేస్తా, ఉండండి. పెళ్లి చేసుకున్నావు, అది పెద్ద మాట ఏం కాదు. సంవత్సరం తిరిగే లోపు నా చేతిలో మనోడిని పెట్టాలి. ఏంటయ్యా గారు మీరు పనోడిని నన్ను పెట్టుకొని చదువుకున్నోడికి పని చెప్తారా మీరు? ఉండండి, నేను చూసుకుంటాను. అన్న, ఏమైనా పని ఉంటే చెప్పనా, పనికి వస్తాను. పని ఉంది గానీ శాలరీ వచ్చి 15,000. అన్న, శాలరీ ఓకే గానీ తినేది తాగేది ఎట్లానా? తినేది తాగేది లేదు, ఓన్లీ శాలరీనే. తినేది తాగేది లేదంటే వద్దులేనా. అన్న, ఏమైనా పని ఉంటే చెప్పనా, పనికి వస్తాను. ఉంది కానీ శాలరీ 10,000. అన్న, తినేది తాగేది అన్న, తినేది తాగేది అన్న, అదేలే. సర్లేనా, తినేది తాగేది నీదే అయితే పనికి వస్తాలేనా? అన్న, పని అయిపోయిందన్న, డబ్బులు లేదు. శాలరీ వచ్చి మంత్ ఎండింగ్ లో ఇస్తాను. ఇప్పుడు తినేకి డబ్బులు తీసుకో. అన్న, తినేకి 100 రూపాయలు ఇస్తున్నావు, సరే. తాగడానికి 1000 రూపాయలు. తినేది తాగేదంతా 100 రూపాయల్లోనే. ముందుగానే తాగేది తినేది మాట్లాడినాను. ఇప్పుడు మాట మారిస్తే కొట్టి సామాన్లన్నీ పడేసి వెళ్ళిపోతా. నా ఆటో కావాలండి. ఎక్కడ పోవాలన్నా? అన్న, ఇక్కడ ఆటోలు రావు. యాదైనా బైక్ సౌండ్ హారన్ వినిపించినప్పుడు లేచి 2 అడుగులు ముందుకేసి నడవండి అన్న. వాళ్లే లిఫ్ట్ ఇచ్చి మీకు ఎక్కించుకొని పోతారు. నో థ్యాంక్స్ అన్న. హలో, ఫోన్ పేలో 5,000 వేసినాను చూడు. ఒరే, నువ్వు నేను చావు దగ్గర పోయింటే ఆడు కూడా డబ్బులు ఇస్తువి. వాడెవడో ఆసుపత్రిలో చికిత్స చేసుకుంటా ఉంటే ఫోన్ చేసి ఫోన్ పేలో డబ్బులు వేస్తున్నావు కదరా నువ్వు. చూడేమైనా అయిపోయినావరా? చూడరా, పెళ్లి లేకపోతే ఇల్లు కట్టాలనుకున్నప్పుడు, లేకపోతే ఇంట్లో ఏమైనా ఫంక్షన్ లాంటివి చేయాలనుకున్నప్పుడు డబ్బులన్నీ పెట్టుకుని ప్రీ ప్లాన్ గా చేస్తారు. ఇంట్లో ఒక చావు జరగడం, ఆసుపత్రిలో జాయిన్ అవ్వడం, ఇలాంటివన్నీ అకస్మాత్తుగా జరుగుతాయి. కొంతమంది డబ్బులు అడిగే వాళ్ళు ఉంటారు, కొంతమంది అడిగేకి ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటప్పుడు మనిషి పరిస్థితి ఎలా ఉందో మనం తెలుసుకొని అలాంటి వాళ్ళకి, అవసరమైన వాళ్ళకి మేము హెల్ప్ చేయాలరా. ఏదైనా ఫంక్షన్లలో అటెండ్ అయ్యి గిఫ్ట్ ఇస్తామే, అలాగే ఇలాంటి సమయంలో అవసరమైన వాళ్ళు ఎవరో తెలుసుకొని అలాంటి వాళ్ళకి సహాయం చేయడం కూడా చాలా ముఖ్యం రా. ఏంట్రా వాడు? ఎవరి కొడుకురా వాడు? వాడా మా దాదు అన్న కొడుకు వాడు. ఏంట్రా ఇంత స్పీడ్ గా పరిగెడుతున్నాడు వీడు? గ్యారంటీ ఒలింపిక్స్ కి పోతాడు.